అందరికీ నమస్కారం అండి. రామలక్ష్మి కథల ఛానల్‌కి స్వాగతం. మనము ఈరోజు చెప్పుకోబోయే కథ పేరు 'బలవంతపు పెళ్లి తర్వాత నిజమైన ప్రేమ'. ఎపిసోడ్ 9 ముగించుకొని 10లోకి వచ్చేసాం. ప్రాణాల కోసం పోరాటం. ఒక్క క్షణం, ఒక్క బుల్లెట్ 3 జీవితాలను శాశ్వతంగా మార్చబోతుంది. రోహిత్ అర్జున్‌కి గన్ గురి పెడతాడు. కొద్ది ఇదిలోనే అది త్రుటిలో తప్పించుకుంటాడు అర్జున్. ఆఫీస్కి నడుచుకుంటూ వెళ్తుంటాడు. రోహిత్ దూరంగా నిలబడి గన్ గురి పెడతాడు. అతని చేతులు వణుకుతున్నా కోపం మాత్రం అతన్ని ఆపదు. ఎలాగైనా సరే అర్జున్ని ఈరోజు కాల్చి తీరుతాను అంటూ గన్తో తను అలాగే చూస్తూ ఉంటాడు. మేఘన నాది కాకపోతే ఎవరిది కాకూడదు. మేఘన నాకు మాత్రమే దక్కాలి. అర్జున్ దక్కకూడదు అంటే అర్జున్ ఉండకూడదు అంటూ తన మనసులో కోపం, క్రోధం కట్టలు తెంచుకొని గన్ గురి పెడుతూ ఆలోచిస్తూ ఉంటాడు రోహిత్. అతను గన్ తీసుకొని ట్రిగ్గర్ నొక్కబోతుండగా మేఘన అర్జున్ జాగ్రత్త అని వెనకాల నుంచి పిలవగా అర్జున్ వెనక్కి తిరిగే లోపే ఆ గన్ ధామ్ అని బుల్లెట్ పేలుతుంది. అందరూ భయంతో అరుస్తారు. మేఘన అర్జున్ను బలంగా పక్కకు నెట్టేస్తుంది. మేఘన భుజాన్ని తాకుతుంది బుల్లెట్. వెంటనే అర్జున్ మేఘనా అని అరుస్తూ దగ్గరికి వస్తాడు. అర్జున్ వచ్చేలోపే మేఘన నేలపై పడిపోతుంది. అర్జున్ వెంటనే ఆమెను ఒడిలోకి తీసుకుంటాడు. అర్జున్కు తగలవలసిన బుల్లెట్ అది మేఘన తెలియకుండానే మేఘనకు తగులుతుంది. అర్జున్ వెంటనే అంబులెన్స్ కాల్ చేయండి, ఎవరైనా అంబులెన్స్ కాల్ చేయండి దయచేసి అని అరుస్తూ ఉంటాడు. ఇంతలో రోహిత్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ చుట్టుపక్కలే ఉన్న విక్రమ్ అతన్ని వెంబడిస్తాడు. ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. చివరకు రోహిత్ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ విక్రమ్ని తప్పుదారి పట్టించి రోహిత్ తప్పించుకొని పారిపోతాడు. హాస్పిటల్కి డాక్టర్లు మేఘనను చికిత్స చేస్తుంటారు. అర్జున్ బయట ఆందోళనగా ఎదురు చూస్తుంటాడు. ఇలా జరిగింది, ఎందుకు ఆ గన్ మేఘనకు తగిలింది అని తను లోపల చాలా బాధపడుతూ ఉంటాడు. హాస్పిటల్ రూమ్ బయట వెయిట్ చేస్తున్న అర్జున్కి కొద్దిసేపటి తర్వాత డాక్టర్ గారు బయటికి వస్తారు. డాక్టర్ గారు బయటికి రాగానే అర్జున్, సార్ ఏమైంది? డాక్టర్ గారు ఏమైంది? మేఘన ఎలా ఉంది? చెప్పండి డాక్టర్ గారు అని అడుగుతాడు అర్జున్. అందుకు డాక్టర్ గారు, ప్రాణాపాయం లేదు, సమయానికి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది అని చెబుతాడు డాక్టర్. ఆ మాటలు విన్న అర్జున్ ఊపిరి పీల్చుకుంటాడు. మేఘన స్పృహ వస్తుంది. ఆమెకు మొదట చూసింది అర్జున్ని. మేఘన కళ్ళు తెరవగానే అర్జున్ కనిపించడంతో వెంటనే మేఘన, నువ్వు బాగానే ఉన్నావా అని అడుగుతాడు అర్జున్. ఆ మాటలు విన్న మేఘన వెంటనే కళ్ళలో నీళ్లు వస్తాయి. అర్జున్, నన్ను కాపాడడానికి నీ ప్రాణాన్ని ఎందుకు పణంగా పెట్టావు మేఘన అని అడుగుతాడు అర్జున్. ఆ మాటలు విన్న మేఘన నెమ్మదిగా, ఎందుకంటే నేను నిన్ను కోల్పోవడం నాకు ఇష్టం లేదు అని చెబుతుంది మెల్లిగా. ఆ మాటలు విన్న అర్జున్ ఆశ్చర్యంతో ఆమె వైపు చూస్తాడు. మేఘన కూడా మొదటిసారి తన మనసులోని ఒక నిజాన్ని గ్రహిస్తుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్లో ముగింపు దశకు వస్తుంది. అదే సమయంలో పోలీసులు రోహిత్ గదిని సోదా చేయడానికి వెళ్తారు. అక్కడ రోహిత్ గదిలో ఒక పాత ఫైల్ దొరుకుతుంది. ఆ పాత ఫైల్ పై పెద్ద పెద్ద అక్షరాలతో ఆపరేషన్ మేఘన అని రాసి ఉంటుంది. ఇన్స్పెక్టర్, ఆపరేషన్ మేఘనానా అంటే ఏంటి అని ఆ ఫైల్ తెరిచి చూస్తాడు. ఆ ఫైల్లో మొదటి పేజీలో ఉన్న ఒకే ఒక ఫోటో చూసి షాక్ అవుతాడు ఇన్స్పెక్టర్. ఆ ఫోటోలో మేఘన చిన్నప్పటి ఫోటోతో పాటు 100 కోట్ల
ఆస్తికి ఏకైక వారసురాలు అని రాసి ఉంటుంది. అది చదివిన ఇన్స్పెక్టర్కి ఏమీ అర్థం కాదు. రోహిత్ గదిలో మేఘన ఫోటో, అందులో 100 కోట్ల ఆస్తి అని ఈ ఫైల్లో రాసి ఉండడం. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇవంతా ఏంటి అని ఇన్స్పెక్టర్ ఆలోచనలో ఉంటాడు. అంటే మేఘన రామమూర్తికి అసలైన కూతురు కాదా? లేకపోతే ఆస్తి కోసం మేఘనాని ఇంతలా చంపడానికి ప్రయత్నిస్తుంది రోహిత, రామ్మూర్తిన అనేది తెలుసుకోవడానికి మనం నెక్స్ట్ ఎపిసోడ్ చూడాలి. థ్యాంక్ యూ.